నర్సపేట మండలం కేతముక్కల అగ్రహారం దగ్గర ఉన్న కుప్పగంచి వాకు నుంచి కే అగ్రహారం, గుంట గార్లపాడు, రంగారెడ్డిపాలెం, ములకల్లూరు, జొన్నలగడ్డ తదితర గ్రామాల్లో సుమారు 700 ఎకరాల నీటి డైవర్షన్ కాల్వ కింద పంటలు పండించుకుంటున్నారు. ఈ కాల్వ గత కొన్ని సంవత్సరాల నుంచి రిపేర్కి నోచుకోకపోవడం వలన కింద ఉన్న గ్రామాల రైతులకి నీరు అందక మిర్చి, మొక్కజొన్న తదితర పంటలు ఎండిపోయే దశలో ఉన్నాయి. రైతులు సుమారు ఎకరానికి 50,000 వరకు మిర్చికి పెట్టుబడి పెట్టడం జరిగింది. మొక్కజొన్న వేసిన రైతులు కూడా ఎకరానికి 40,000 వరకు పెట్టుబడి పెట్టారు. కాల్వలు సక్రమంగా లేకపోవడం వలన నీరు కిందకి రాక రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు కామినేని రామారావు, పీడీఎం రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, బీసీ నాయకులు బాదుగునల శ్రీనివాసరావు, నీటి సంఘాల అధ్యక్షులు కొరిటాల గోపాలరావు, రెడ్డిపాలెం రైతులు, కృష్ణారెడ్డి తదితరులు కాల్వ మొత్తాన్ని పరిశీలించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి కాల్వ మరమ్మతులకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించేలాగా తగిన చర్యలు తీసుకోవాలని, ఎండిపోతున్న పంటలను కాపాడాలని కోరుతున్నారు. పల్నాడు జిల్లా నర్సరాపేట మండలం జొన్నలగడ్డ పంచాయతీ పరిధిలో గల జొన్నలగడ్డ, ఇసప్పాలెం, మొలకలూరు మరి అదేవిధంగా అగ్రహారం గ్రామాలకు సంబంధించిన కుప్పగంజి వాగు నుంచి దాదాపు 20 సంవత్సరాల క్రితం మరి మైనర్ ఇరిగేషను అదేవిధంగా నాగార్జున సాగర్ కాలువ అధికారులతో మాట్లాడి అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం మరి గ్రామాలకు సంబంధించిన రైతులు నష్టపోతున్నారనే వాగులో నుంచి మన కాలువ సపరేట్ కాలువ తీశారు, చెక్ డ్యామ్ నుంచి కాలువ తీశారు. మరి అది రిపేర్ చేయని కారణంగా కూడా మరి ఎటుగోళి ఇప్పుడు మన రాయపేట దగ్గర నుంచి వచ్చే నాగార్జున సాగర్ కాలువ థైలాండ్కు నీళ్ళు రాని కారణంగా ఇప్పుడు మీరు చూశారు. మరి ఎట్ట పత్తి ఎండిపోయింది, ఎట్ట ముడత వచ్చిందో మేము ఒకటే తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి కూడా మీరు వెంటనే స్పందించి మరి మైనర్ ఇరిగేషన్ల వల్ల మరి చెక్ డ్యామ్ కాలువని రిపేర్ చేయించి అదేవిధంగా ఒక లస్కర్ను కూడా ఏర్పాటు చేసి దిగువ రైతులకు మరి నీళ్లు ఇచ్చి పంటలను కాపాడాలని. నరసరావుపేట రూరల్ జొన్నలగడ్డ సబ్ మైనర్ 10E కాలువ అనేటువంటిది సక్రమంగా పైనుంచి నీళ్లు కిందకు వచ్చేసి పంటలకు అందే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి మిర్చి కానీ మిగతా ఉన్నటువంటి పంటలు కానీ నీళ్లు లేక ఎండిపోతూ రకరకాలుగా పంట ఎండిపోయే పరిస్థితి కూడా వస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా రైతులు పెద్ద ఎత్తున మిర్చికైతే 50,000 నుంచి 1,00,000, 1,50,000, 2 లక్షలు కూడా పెట్టుబడి పెడుతూ అది ఒక వ్యాపార పంట, దాంట్లో లాభాలు వస్తాయని చెప్పేసి సహజంగా రైతుకి ఆశ ఉంటుంది. ఇవాళ రైతు మిర్చి వేస్తే బాగుంటుందని చెప్పేసి మిర్చి, మొక్కజొన్న రకరకాల పంటలు వేశారు. కానీ ఇటీవల కాలం వర్షాలు విపరీతంగా పడ్డాయి. ఆ వర్షాలు పడటం వల్ల కొంతమంది రైతులు పంటలు మునిగిపోయి ఉడకెత్తేసి చాలా నష్టపోయారు పెద్ద ఎత్తున. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఉడకెత్తిపోవడం ఒకటైతే ఇక్కడ బెట్టకొచ్చినాయి పొలాలు మొత్తం. ఎన్ఎస్పి కెనాల్ 10E జొన్నలగడ్డ మైనర్ కింద మిర్చి పైరు మరియు మొక్కజొన్న వేస్తున్నటువంటి పొలాలని పరిశీలించాము. ఇక్కడ నీరు లేక మిర్చి పైరు ముడతతోటి మరి ఇప్పటి వరకు కూడా 50,000 రూపాయల దాకా రైతులు ఎకరానికి ఖర్చు పెట్టి ఉన్నారు. ముడతతోటి మరి బెట్ట వల్ల పైరు తెగుళ్ళతో నిండి ఉంది. దీనికి ప్రధాన కారణం ఇప్పుడు ప్రభుత్వం కాలువలకి ఏ పేరైతే పెట్టిందో ఇప్పుడు జొన్నలగడ్డ మైనర్ని పెడితే ఆ మైనర్ కింద జొన్నలగడ్డకి నీళ్ళు లేకుండా ఉన్నాయి. మైనర్ కాలువలన్నీ పరిస్థితులు కూడా ఇట్లాగే ఉన్నాయి. జొన్నలగడ్డ నీటి సంఘాల అధ్యక్షుడిని. మాది 10E మేజర్ మైనర్. మాకు 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి నీళ్లు లేక పైర్లు మిరవదాట్లు పాడైపోతున్నాయి. మొక్కజొన్న ఎదబెట్టుకున్నాము కానీ వాటికి నీళ్లు లేక మొలవటానికి కూడా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు రైతులు. అక్కడ రాయపాడు దగ్గర కాలువ నుంచి కిందకు వచ్చేటప్పుడు ఒక్క డ్రాప్ కూడా లేదు. అన్నీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న గోనలు ఉండటం వల్ల నీళ్లు మొత్తం సగం దూరానికే అయిపోతున్నాయి. రాయిపాడు దాటి నీళ్లు రావట్లేదు.